ప్రస్తుతం చేస్తే దాన్ని బట్టి ఉంటుంది. 24 రిజల్ట్ తర్వాత చూసుకోవాలి అంతే. అంటే ప్రతిపక్షాలు వేస్తున్న ఎత్తుగడలను తట్టుకుని తెగించి ముందుకెళ్ళడం ఇప్పుడున్న పీక్ టైంలో. ఇప్పుడు ప్రాక్టికల్ గా తన ఎత్తు తనది, జనం ఓట్లేస్తే సక్సెస్ అవుతాడు, లేదనుకుంటే రేపు ఇంకొకటి తెగించడు. ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం ఏం చేస్తుంది, ఇక ఇప్పుడు దీనికి పరిష్కారం కింద రెడ్లు కమ్మ అందరినీ కాపు ఈ మూడింటిని కలుపుకుంటూ అగ్రకులాలను కలుపుకుని డబ్బులు ఉన్నటువంటి వాళ్ళని పెట్టుకుని వెళ్ళాలి తెలుగుదేశం, అంతే కదా. ఆల్టర్నేటివ్ ఏ వర్గాలైతే వైసీపీ కారణంగా జగన్ కారణంగా పెద్ద అవకాశాలు కోల్పోతున్నారో, సుదీర్ఘకాలం పాటు రాజ్యాధికారాన్ని రాజకీయ అధికారాన్ని తమ చెప్పు చేతులు పెట్టుకున్నారో వాళ్ళు ఇప్పుడు ఇక్కడ తేడా వస్తుంది కదా. వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలి, వీళ్ళు ప్రాక్టికల్ లెక్కది. వాళ్ళని ఇప్పుడు అప్లిఫ్ట్ చేయడం అన్నటువంటి, అంటే వాళ్ళు ఆల్రెడీ అప్లిఫ్ట్ లో ఉన్నారు, వాళ్ళ ప్లేస్ లో వీళ్ళని తీసుకురావాలి అనుకున్నప్పుడు వాళ్ళు సహజంగా ఒక్కటవుతారు. ఆ ఒక్కటయ్యేటువంటి పనే ఇప్పుడు ప్రతిపక్షం చేస్తుంది. దాదాపు వారసులను దింపేశారు రెండో లిస్ట్ లో. పిల్లి సుభాష్ చంద్రబోస్ కొడుకు కానీ ఆయన కానీ పేరు నాని కానీ, ఇక్కడ గుంటూరు 2లో కూడా ముస్తఫా కుమార్తెకి ఇచ్చారు. ఇలా మొత్తం దాదాపు ఒక 5 వరకు కనబడుతున్నారు ఇక్కడ. వాళ్ళనే గెలిపించుకోవడంతో పాటు తండ్రులకు కూడా ఎమ్మెల్సీ లాంటి బాధ్యతలు చట్టి పెట్టుకుంటారా? ఒకప్పుడు అసలు ఇప్పుడు సీనియర్ల అవసరం, అసలు వాళ్ళ యువకులకి లేదంటే కుర్రోళ్ళకి వాళ్ళ కుమార్తెలకి కుమారులకి సీట్లు ఇవ్వరు అని ప్రచారం జరిగింది మొన్నటి వరకు. అలాగే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది. కానీ ఆ నిర్ణయం తీసుకోవడం అంటే వాళ్ళకు కూడా ఏమైనా ప్రయోజనం ఉంటుందా, లేదంటే వాళ్ళు ఇంకా ఒక జగన్మోహన్ రెడ్డి గారి సైనికుల్లాగా వైసీపీ కార్యకర్తలాగా పనిచేయాల్సిందే? వాళ్ళకి ఏమైనా నామినేటెడ్ పోస్టులు ఇస్తారు. ఇప్పుడు కరుణాకర్ రెడ్డికి టీటీడీ చైర్మన్ ఇచ్చారు, వాళ్ళ అబ్బాయికి ఎమ్మెల్యే ఇచ్చారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుక్కి వాస్తవంగా ఉడా ఇచ్చారు, తొడా. ఇప్పుడు ఏమైనా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తొడా ఇచ్చి వాళ్ళ అబ్బాయిని ఎమ్మెల్యేని పెడతారేమో. ఇప్పుడు అటు తిరిగి చేయొచ్చు. ప్లస్ ఇంకొకటి కూడా, ఓకే పేరు నాని గారు అంటే ఒకసారి మంత్రి చేశారు అనుకోండి 2.5 ఏళ్ళు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అసలు మొదటి నుంచే అసలు జగన్ అధికారంలోకి వస్తే ముందు ఆయనకే ఏదో మంత్రి పదవి ఇస్తారనేది అప్పట్లో, ఎందుకంటే ఆయన చాలా అగ్రెసివ్గా ఉండేవారు అప్పట్లో ప్రతిపక్షంలో. కానీ అది ఫస్ట్ టైం లేదు, రెండో టైం లేదు. ఇప్పుడు కంప్లీట్ గా అవకాశం క్లోజ్ అయిపోయినట్టు ఆయనకి. మరి ఆయన కుమారుడికి ఇస్తే ఓకే, కానీ అటువంటి వాళ్ళకి ఉంటుంది కదా, మేము మంత్రిగా చెయ్యాలి. భువన్ కరుణాకర్ రెడ్డి గారు ఆయనకి చైర్మన్, టీటీడీ చైర్మన్ ఇచ్చారు, కానీ మంత్రి వేరు చైర్మన్ వేరు కదా. ఇప్పుడు వాళ్ళకి అవకాశాలు కంప్లీట్ గా క్లోజ్ అయిపోయి డోర్లు మూసేసినట్టు కాదా? అంతే కదా, దానికి సిద్ధపడాల్సిందే. ఇప్పుడు ఇక్కడేంటి, బీసీ ఎస్సీ ఎస్టీ ఈ వర్గాలను కలుపుకెళ్ళాలా. ఓసీలు ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంటే వీళ్ళిద్దరికి అవకాశం దక్కలేదు అక్కడ. పెద్దిరెడ్డిని పక్కన పెట్టి బాలే రోజాకి ఇచ్చారు అక్కడ, అప్పటికే ఇద్దరికి ఇచ్చారు, అందరికి ఒట్టి రెడ్లకి ఇవ్వలేరు కదా, కాబట్టి రాలేదు అవకాశం. ఈ లోపు రాదు కదా.